హలో గైస్, ఎట్లున్నారు గైస్? నేనైతే మంచిగా ఉన్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ టెక్ వీడియోస్ ప్రతి ఒక్కటి వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరు కొత్తలు కానీ పాతలు కానీ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు. అయితే మెయిన్ వచ్చేసి ఇవాళ ఏంటంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే మొబైల్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, మొబైల్లో ఏమేమి దేనికి యూజ్ అవుతాయి అని చెప్పని దాని గురించి వీడియో కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇది వచ్చేసి స్క్రూ డ్రైవర్ తోటి చూపెడుతున్నా. అది ఏంటంటే డిస్ప్లే పట్టి డిస్ప్లే నుంచి పోయేది. ఇది ఏంటంటే కింద కనబడుతుంది మైక్ వచ్చేసి, అంటే ఏంటంటే మీ మాట వాళ్ళకి వినబడేది, అది చిన్న కనబడుతుంది చూసిరా. అది ఏంటంటే నీ మాట వాళ్ళకి వాయిస్ వినబడేది, దాన్ని మైక్ అంటారు మేము. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి అది ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పైన కనబడుతుంది చూసిరా, ఈ పట్టి వచ్చేసేమో బ్యాటరీ. ఇది బ్యాటరీ కనెక్ట్ అన్నట్టు నేను చూపెడుతున్నా చూడండి. ఇది వచ్చేసి బ్యాటరీ ఓకేనా ఫ్రెండ్స్. బ్యాటరీ కనెక్టర్ అక్కడ స్టిప్ వేయాల్సి ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఇదేమో మెయిన్ వచ్చేసి పైన కనబడుతున్నా చూసిరా, అవన్నీ కెమెరాస్, 4 కెమెరాస్ అవే ఓకేనా ఫ్రెండ్స్. అర్థమవుతుందా? బ్యాటరీ కనెక్టర్ ఏమో అది ఓకేనా ఫ్రెండ్స్. అది ఏంటంటే నెట్వర్క్ యాంటీనా. ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా చూడండి ఒకసారి. ఫ్రంట్ కెమెరా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. అది వచ్చేసి ఫ్రంట్ కెమెరా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి డిస్ప్లే ప్రాబ్లం గురించి మన దగ్గరకు వచ్చింది. దీని డిస్ప్లే కూడా ఏ విధంగా అయినా నేను చూపెడతా. ఇది వచ్చేసి స్కానరు, అంటే ఫ్రంట్ సైడ్ ఫింగర్ మీద స్కానర్ ఉంటుంది కదా, అది వచ్చేసేమో కెమెరా చూడండి ఒకసారి. ఈ సెన్సార్ అబ్బా ఎందుకు పనిచేస్తుంది అంటే మనం ఫోన్ వేసినప్పుడు చెవు దగ్గర పెట్టుకొని లైట్ అనేది ఆఫ్ అయిపోతుంటుంది కదా, డిస్ప్లే లైట్. అది సెన్సారు ఇవరకు చూపెట్టింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అయితే మెయిన్ వచ్చేసి ఇది ఏంటంటే డిస్ప్లే గురించి మన దగ్గరకు వచ్చింది. మైక్ వచ్చేసి చూసేది చూడండి. వైర్ వచ్చేసి నెట్వర్క్ యాంటీనా. ఒకవేళ వైర్ అనేది పర్ఫెక్ట్ సెట్ కాకపోతే ఇది అనేది వైరు నెట్వర్క్ యాంటీనా, సిగ్నల్ రాదు. సిగ్నల్ అనేది ఉంటుంది అన్నట్టు. ఒకవేళ వైర్ అనేది కనెక్షన్ బరాబర్ ఇవ్వకుండా కూడా సిగ్నల్ అనేది రాదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి సామ్సంగ్ అని కనబడుతుంది చూసిరా, అది వచ్చేసి బ్యాటరీ ఓకేనా ఫ్రెండ్స్. మెయిన్ వచ్చేసి ఇది ఏంటంటే రింగర్ డబ్బా, స్పీకర్ వచ్చే డబ్బా అక్కడ సెట్ అయి ఉంటుంది. చూపెడతా చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ డోరు, ఫోన్ అనేది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మెయిన్ వచ్చేసేమో ఇది వచ్చేసేమో సిగ్నల్ యాంటీనా. ఈ ఫిట్టింగ్ చేయాలి సిగ్నల్ రానికి ఇవి అన్నట్టు. చూడండి ఒకసారి. సిగ్నల్ వచ్చేసి ఇవి పెట్టకపోతే సిగ్నల్ రాదు మనకు. ఇది వచ్చేసి స్పీకర్ ఒకటి, అందులో ఇది వచ్చేసి స్పీకర్ అబ్బా చూడండి. ఇది వచ్చేసి నెట్వర్క్ యాంటీనా, సిగ్నల్ అక్కడ సిగ్నల్ గుంజేది, అంటే దాంతో గుంజుతుంది సిగ్నల్ అనేది. అర్థమవుతుందా? కింద కనబడేది ఛార్జింగ్ కనెక్టర్ చూడండి ఒకసారి. ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు అబ్బా. మొబైల్లో ఏమేమి ఉన్నాయనే పని మీకు డౌట్ అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే చూపెడుతున్నా చూడండి. ఇది వచ్చేసి స్పీకరు. అర్థమవుతుందా? పాట వచ్చేది రింగర్ వచ్చేది, మేము రింగర్ అంటాం, మీరు స్పీకర్ అంటారు. ఇదేమో సాంగ్ వచ్చేది రింగరు ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇవరకు చూపెట్టిందేమో స్పీకరు, ఎయిర్ స్పీకరు. అర్థమవుతుందా? కొంతమంది తెలియదు కొంతమందికి, అందుకే అని చెప్పని స్పీకర్ అంటున్నాం. మేమైతే రింగర్ అని అంటాం. అయితే ఇది ఏ విధంగా ఒకసారి డిస్ప్లే చేద్దామో చూడండి. ఈ డిస్ప్లే వచ్చేసి దీనికి సెట్ అయ్యేది. ఈ డిస్ప్లే అనేది దానికి వేయాలి. డిస్ప్లే పోయిందని చెప్పని కస్టమర్ మన దగ్గరకు వచ్చిండు చూడండి. ఇది వచ్చేసి ఫ్రేమ్ అంటాం మేము, దాన్ని వచ్చేసి మొత్తం ఇట్లా బాడీ అంటాం మేము. ఫ్రేమ్ అనేది బరాబర్ ఉండాలి. ఇది వచ్చేసి గమ్ వేసుకోవాలి. గమ్ వేస్తున్నా చూడండి ఒకసారి. డిస్ప్లే అతుకు పెట్టే ముందు అయితే గమ్ అనేది వేసుకోవాలి. గమ్ వేస్తున్నా చూడండి. చూడండి గమ్ అనేది వేద్దాం. ఇది వచ్చేసి గమ్ము ఒకసారి చూడండి. గమ్ అనేది వేస్తున్నా చూడండి. గమ్ అనేది సైడ్ బార్డర్ ఫస్ట్ నీట్గా వేసుకున్న తర్వాత ఈ విధంగా గమ్ అనేది వేయాలి. అంటే డిస్ప్లే అతుకు పెట్టడానికి గమ్ము బ్లాక్ గమ్ము వాడతాను నేనైతే. కొంతమంది వైట్ గమ్ వాడతారు. మనకి ఎందుకంటే వైట్ గమ్ ఎందుకంటే డిస్ప్లే అనేది కొంచెం ఏంటంటే మంచిగా ఉండదు కాబట్టి నేను బ్లాక్ గమ్మే యూజ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్. దీనికి డిస్ప్లే ప్రాబ్లం వచ్చింది కస్టమర్కు, అందుకే మన దగ్గర ఇచ్చేయండు ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఓకేనా. గమ్ అంతా వేసుకున్న తర్వాత డిస్ప్లే అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఏ విధంగా ఫిక్స్ చేస్తామో చూడండి. గమ్ అనేది ఫుల్ అనేది వేసేసిన.
మీరు ఇలాంటి వీడియోస్ గురించి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. మీరు చేయాల్సింది ఏం లేదు, కొంచెం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు. నెక్స్ట్ వీడియో ఈ కవర్ వచ్చేసి కవర్ తీసేసుకోవాలి, ప్యాకింగ్ అనేది ఓపెన్ స్టిక్కర్ అనేది దాని ఉంది కదా అది తీసేయాలి. మనం ఒకవేళ ఈ ప్యాక్ అనేది అది తీసేసినామంటే మనకు కాంబో అనేది రిటర్న్ పోదు. 10,000 పెట్టి చేసినా కూడా రిటర్న్ అనేది పోదు. మనకు హోల్సేల్ వాళ్ళు ఏంటంటే రిటర్న్ తీసుకోరు, అర్థమవుతుంది. ఆ పేపర్ తీసేసినామంటే రిటర్న్ పోదు. ఇక గమ్ అనేది పెట్టించినామంటే డిస్ప్లే 2 రోజులు పోయింది 3 రోజులు పోయిందని కొంతమంది అంటారు కదా, అది తీసేసినామంటే గ్యారంటీ ఉండదు మాకు. ఓకేనా ఫ్రెండ్స్, 5,000 పట్టుకొచ్చి కూడా డిస్ప్లే వాళ్ళ దగ్గర తెచ్చినా కూడా గ్యారంటీ అనేది మార్వాడి వాళ్ళు అయితే మాకైతే రిటర్న్ తీసుకోరు. వేసిన తర్వాత ఈ విధంగా చేస్తున్నాం చూడండి, అటు పెట్టుకోవాలి కొంచెం రోడ్ సైడ్, ఎందుకంటే కొంచెం వెహికల్స్ వస్తాయి కాబట్టి కొంచెం రీసౌండ్ వస్తుంది, కొంచెం భరించండి. చూడండి నెట్వర్క్ యాంటీనా కూడా ఫిట్టింగ్ చేసిన, ఇవన్నీ అందులో స్క్రూస్ అనేది ఎక్కించుకోవాలి, రింగర్ డబ్బా పెట్టేయాలి. ఫోన్ ఏ విధంగా అవుతుందో ఫైనల్గా చూపెడితే చూడండి. అర్థమవుతుందా, ఫిట్ అనేది అయిపోయింది డిస్ప్లే. ఆ పైన స్టిక్కర్ అనేది కూడా తీసేసినామంటే ఇక మనకు రిటర్న్ పోదు. ఇక మ్యాక్సిమం వెనక సైడ్ తీసేసినాం కాబట్టి అక్కడ ఆ వైట్ కలర్ ఉంది కదా, వైట్ కలర్ స్టిక్కర్ ఉంది కదా, అది 2 in 1 ఇస్తాడు. అటు సైడ్ స్టిక్కర్ ఇటు సైడ్ స్టిక్కర్ ఇస్తారు కాబట్టి మనకు రిటర్న్ అనేది పోదు. వాళ్ళ కస్టమర్ కూడా ఎన్ని వేలు డిస్ప్లే చేసినా కూడా గ్యారంటీ ఉండదు అంటారు. మ్యాక్సిమం మీ సైడ్ కూడా అట్నే అంటారు, ఒకసారి అయితే చెప్పండి. మీకు మ్యాక్సిమం వచ్చేది డిస్ప్లేకి అయితే గ్యారంటీ అయితే ఎక్కడ ఇయ్యరు. చూడండి ఓకేనా ఫ్రెండ్స్, చూడండి స్క్రూస్ అన్నీ ఎక్కిస్తా చూడండి ఒకసారి. స్పీకర్ అనేది పెట్టేద్దాం, కింద రింగర్ అనేది సాంగ్ వచ్చేది అది కూడా పెట్టేసిన చూడండి ఒకసారి. చూడండి రింగర్ డబ్బా పెట్టేస్తే ఫైనల్గా ఈ విధంగా వస్తుంది ఫోన్. అంటే ఫైనల్గా అంటే ఇంకా బ్యాక్ డోర్ ఎక్కియలేదు, డోర్ ఎక్కియాలి. మేము డోర్ అంటాం బ్యాక్ డోర్, దాని బ్యాక్ డోర్కు గమ్ వేసుకున్నా చూడండి, గమ్ వేసుకోవాలి. డిస్ప్లే కత్తి పెట్టే గమ్మే వేసుకోవాలి. చూడండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, డోర్ అనేది ఎక్కించిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి లబ్బర్స్ వేయాలి. ఎందుకంటే డిస్ప్లే అనేది ఫిక్స్ కానీకి, మంచిగా నీట్గా ఫిక్స్ కానీకి లబ్బర్స్ వేసుకోవాలి. చూడండి నెక్స్ట్ లబ్బర్స్ వేద్దాం. లబ్బర్స్ వేసిన తర్వాత ఈ విధంగా అయింది. ఫైనల్గా వచ్చేసి ఈ లబ్బర్స్ ఎప్పుడు తీయాలని చెప్పినైతే చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. మినిమం వచ్చేసి ఒక 3 hours దాకా ఉంచాలి. ఉంచిన తర్వాత ఒక 1 day తర్వాత మీ పైన టెంపర్ గ్లాస్ అనేది ఉంటుంది కదా, ఆ టెంపర్ గ్లాస్ వేసి మీరు ఏంటంటే వాడాలి, నీట్గా వాడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఫోన్తో వచ్చినంత ఒరిజినల్ అయితే క్వాలిటీ అయితే రావు డిస్ప్లేలో వచ్చేసి, అర్థమవుతుందా ఫ్రెండ్స్. మినిమం వచ్చేసి ఇలాంటి వీడియో ఇది. నెక్స్ట్ టైం దేని గురించి వీడియో అయితే కొంచెం కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బై మళ్ళీ వెళ్దాం. ఓకే బై.